With the Minister for Transport, BC Welfare, and to move the motion for taking into consideration of the Telangana backward classes, reservation bills of seats and rules and urban local bodies, Bill 2025. Minister move the motion. అధ్యక్ష 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. I request the Minister to explain aims and objects and silent futures of the two bills. అధ్యక్ష బిల్ నెంబర్ 3, 4 సంబంధించి రెండు ఒకటేసారి వాటి యొక్క ఉద్దేశాలను తమకు వివరిస్తాను, ఎందుకంటే చర్చ కూడా అదేవిధంగా తీసుకోవడం జరుగుతోంది కాబట్టి. అధ్యక్ష తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌరవ అధ్యక్షులు మీరు కూడా సహచర ఎంపీగా మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా అదే అంశం చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతున్న ఆకాంక్ష కొద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష ఈరోజు వెనుకబడిన తరగతులు అంటే వెనుకబడిన తరగతులు ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. వెన్నెముక బలంగా ఉంటానే మనిషి ఏ విధంగా బలంగా ఉండగలుగుతాడో నిలిచోగలుగుతాడో అటువంటి పరిస్థితుల్లో మనం ఆ వర్గాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి ఆనాడే ఈ దేశంలో కులగణన జరగాలి, ఈ యొక్క కులగణన తర్వాత జితనా ఆబాది ఉతనా హిస్సేదారీ అనేటువంటి అంశం కొద్దీ చెప్పినటువంటి పరిణామం లోపల ఆ యొక్క సందర్భాల్లో దేశంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశంలో ఈ డిమాండ్ను ఇప్పటికీ పార్లమెంటు సాక్షిగా లేదా వివిధ రాష్ట్రాల్లో ఈ అంశాన్ని గలమెత్తి వినిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దేశానికి మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా, ఎందుకంటే గతంలో 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 37% సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది రాకపోయి ఉండొచ్చు. ఈరోజు 2019 ఈ యొక్క బీసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్కు సంబంధించి జనవరి 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. 50% క్యాబ్ను ఎత్తేస్తూ 10% మరి 103వ రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఈరోజు ఈ యొక్క సవరణ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఆనాడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు కానీ ఇతరత్ర కేసులలో ఏ విధంగానైతే చెప్పినటువంటి పరిస్థితి ఉందో దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక ఎంపైరికల్ డాటా సేకరణ చేసి ఒక ప్రామాణికమైనటువంటి జనాభాకు సంబంధించినటువంటి ఒక లెక్కలను తీసి బీసీ కమిషన్ వేసి డెడికేషన్ కమిషన్ వేసి ప్రతి 150 ఇండ్లకు ఒక ఎమ్యునరేటర్ని పెట్టి ఆ వాటిపైన 10 మందిని మరొకసారి పరిశీలకును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి ఈరోజు ఒక ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక మంచి పూర్తి అయినటువంటి సమాచారంతో ఈరోజు సభ లోపల ఈ యొక్క బిల్లును తీసుకుంటున్నాం. అధ్యక్ష ఈ యొక్క బిల్లుకు సంబంధించి నేను గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గతంలో శాసనసభకు స్పీకర్గా పనిచేసినారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు. నేను సభనందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న ఈ బిల్లు ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ సిపిఐ ఎంఐఎంకు సంబంధించి ఎంఐఎం కూడా వాళ్ళు అందరూ కూడా సభలో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ అయింది. అధ్యక్ష నేను మిమ్మల్ని అందరూ కూడా ఏం కోరుతా ఉన్నా అంటే దానికంటే ఇంకా పరిణితి అయినటువంటి చర్చ చేసి ఇవాళ ముక్త కంఠంతోటి, ఎందుకంటే కేంద్రం దగ్గర మనం పక్కన తమిళనాడు చూస్తూ ఉన్నాం. తమిళనాడులో రాజ్యాంగ సవరణ 76 ద్వారా ఈరోజు రిజర్వేషన్ల సంఖ్య 69% అమలవుతూ ఉంది. అధ్యక్ష ఈరోజు మనం తమిళనాడును చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎన్ని అంశాలు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తెలంగాణకు సంబంధించి ఇలా దేశానికి రోల్ మోడల్గా దేశమే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఏ నినాదం అయితే దిశన ఆబాది ఉత్తర ఇచ్చేదారి అంటా ఉన్నాడో ఇది దేశం మొత్తంగా మనమే మార్గదర్శకత్వం వహించేటువంటి బిల్లు. కేంద్రం భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా వచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు,
అందరూ కూడా దీన్ని సానుకూలంగా తీసుకునే విధంగా ఉండేటువంటి రూపంలో ఈ బిల్లును తమరి ద్వారా సభ ముందు వస్తాను అధ్యక్ష. అందరూ నేను నా విజ్ఞప్తి ఏంటంటే ముక్త కంఠతోటి ఈ బిల్లును సింగిల్ వాయిస్గా ఢిల్లీకి గట్టిగా వినిపించే విధంగా మనందరూ ఉండాలి. మేము కూడా ఏదో బిల్లును ఇంట్రడ్యూస్ చేసినాం, మా పని అయిపోయింది, బీజేపీ మీద నెప్పటి నెడతాం అనేటువంటి ఆరోపణ కూడా అవసరం లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడు నిన్న సభలో చెప్పినారు, తప్పకుండా ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు సంబంధించి ఇలా మా దగ్గర 100 మంది ఎంపీలు ఉన్నారు. గౌరవ శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా చెప్పినారు, మా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, తప్పకుండా మేము ఈ అంశం మీద సీరియస్గా మాట్లాడతామని చెప్పినారు. కాబట్టి దీనికి సంబంధించి ఇలా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల్లో ఒక ఆశ, ఒక ఆలోచన కలుగుతోంది. తప్పకుండా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రతిపాదన, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనను రాజకీయంగా అన్ని పార్టీలు సహకరిస్తూ ఉన్నాయి. ఇది కేంద్రం తప్పకుండా అంగీకరిస్తుంది. కేంద్రం అంగీకరించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు కూడా ఇలా ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కేంద్రాన్ని ఆనాడు తెలంగాణకు సంబంధించి లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ కాకపోతే మేధావులు, తెలంగాణ ఆకాంక్షలు ఉన్నటువంటి అందరూ బీజేపీ నాయకులు కూడా వచ్చి ఆ రోజు రాజ్యసభలో పాస్ కావడానికి ఎట్లా ఒత్తిడి తెచ్చిరో, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ క్యాంపు చేసుకొని బిల్ పాస్ చేసుకునే విధంగా ఈ బిల్లుకు సంబంధించి ముందుకోవాలని కోరుతూ, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దాం. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలుద్దాం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని ఇప్పటికే ఉన్నారు. ఇంతకుముందు కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించున్నారు. కాబట్టి తప్పకుండా ఒక బలహీన వర్గాల మంత్రిగా, విద్యార్థి సంఘ ఉద్యమాల నుంచి చాలా కాలంగా బలహీన వర్గాలకు సంబంధించి ఈ యొక్క అంశాన్ని ఆకాంక్షించే సందర్భంలో ఇలా ఇటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మక తెలంగాణ చరిత్రలో బలహీన వర్గాలకు సంబంధించి ఒక పెద్ద ఆశాజనకమైనటువంటి ఒక ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భం లోపల ఆ ప్రతిపాదన చేసే అవకాశం నాకు వచ్చింది. గౌరవ మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసేటువంటి అవకాశం ఈరోజు చట్టం లోపల అందరూ కూడా సహకరించి ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రభుత్వానికి గట్టిగా వీళ్ళు చేయాల్సిందే, తమిళనాడు లాగా జల్లికట్టు ఏదైతే నిషేధం ఉంటే సుప్రీంకోర్టు ఇస్తే కూడా అన్ని రాజకీయ పార్టీలు జల్లికట్టును ఎట్లా సాధించుకున్నారో, ఇవాళ మనం కూడా ఇక్కడ ఈ యొక్క సమస్యను, ఈ యొక్క చట్టాన్ని కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టే విధంగా, 9th షెడ్యూల్ కూడా బ్రహ్మ పదార్థం కాదు అధ్యక్ష. ఈరోజు చాలా అమెండ్మెంట్ జరిగినాయి. మొన్నటికి మొన్న ఒక్కసారి 50% క్యాప్ 50% క్యాప్ అని భయపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉండే. 50% క్యాప్ ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ కోసం ఓపెన్ అయిందో, ప్రతిదానికి ఈరోజు రాజ్యాంగంలో అవకాశాలున్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ కూడా సహకరించాల్సింది